తర్వాత ఏవైతే మా ఓటు బేస్ ఉన్నదో అది చాలా చోట పెరిగింది, ఒక్కొక్క చోట అదే విధంగా తగ్గించింది. ఓటు శాతం పెరగడంతో పాటు మా ఒక్క ప్రతినిధులు అంటే బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు సంఖ్యలు ఎగిరేసుకుంటారు. బీజేపీకి 300 మాకే ఎక్కువ వచ్చింది, మాకే ఇచ్చింది. ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళ సంగతి చెప్తాను. బీఆర్ఎస్కు వాళ్ళ ఒక 43% తగ్గినాయి. వాళ్ళకు ఇప్పుడు ఓన్లీ 29%కి వచ్చినాయి. వాళ్ళకు 14% డ్రాప్ అయింది. లాస్ట్ టైం కన్నా 2020 కన్నా ఇప్పుడు 14% ఓట్లు తగ్గినాయి. వాళ్ళకు గతంలో 1340 వార్డులు ఉంటే ఇప్పుడు కేవలం 780 వార్డులు వచ్చినాయి. ఇది వాళ్లకు 550 వార్డుల నష్టం జరిగింది. మాకు అక్కడ 100 వార్డులు పెరిగినాయి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఏదైతే వాళ్ళకు 800-700 స్థానాల్లో ఉన్నటువంటి ఒక 1000 పైన ఉన్నటువంటి ఒక స్థానంలో వారికి ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం తగ్గి 550కి వచ్చి ఇప్పుడు కేవలం 13 మున్సిపాలిటీకే పరిమితమయ్యారు. 13 మున్సిపాలిటీస్కే. మరి ఇది ఎవరి పక్షాన తీర్పు అని ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. అంతేకాకుండా మున్సిపాలిటీస్లో ఏదైతే జోన్ వైజ్ ఉందో 33 మున్సిపాలిటీస్ 2020లో 2026 నుంచి అయితే 55 నుంచి 230 తగ్గినాయి. నార్త్ జోన్లో, ఈస్ట్ జోన్లో 220 తగ్గినాయి, సౌత్ జోన్లో 280 దాకా వాళ్ళు వచ్చారు. ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఒక తగ్గినాయి. మనం ఎక్కడెక్కడ తగ్గినాయి నేను చెప్తాను. చాలా చోట మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ పార్టీకు 45 to 60% లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కేవలం 20 నుంచి 30% ఓట్లు మాత్రమే వారికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో వారికి వచ్చినటువంటి సీట్లు చాలా తక్కువ. వారికి వచ్చినటువంటి ఒక 127,000 ఇప్పుడు వాళ్ళు 70 గెలిచినప్పటికీ కూడా 2023లో 2023-22లో వారికి చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చినాయి. అయినా కూడా వాళ్ళు ప్రభుత్వానికి తర్వాత వచ్చారు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దాదాపు మొత్తం తెలంగాణలో దాదాపు భారతీయ జనతా పార్టీకి వారికి దగ్గరలో ఉండే. వారికి వచ్చినటువంటి మున్సిపాలిటీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అప్పటికి రూలింగ్ పార్టీకి డెఫినెట్గా ఒక 80% 70% రావాల్సిన పరిస్థితుల్లో వీళ్ళకి కేవలం 52% మాత్రమే వాళ్ళకు వచ్చినాయి. దీన్ని బట్టి ఏంటంటే వాళ్లకు రూలింగ్ పార్టీ కూడా వాళ్ళు ఆశించినటువంటి సీట్లు వాళ్ళు రాలేదు. జనరల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ రూలింగ్ పార్టీకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మన 29లో 28 భారతీయ జనతా పార్టీ గెలిచింది రూలింగ్ పార్టీగా. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్కి ఒక్కడు కూడా రాలే. భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మేయర్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా తెలంగాణలో గెలిచింది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ముఖ్యంగా బండి సంజయ్ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు కేవలం విశాఖపట్నంలో మాత్రమే భారతీయ జనతా పార్టీ మేయర్గా మాకు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుండే. దాని తర్వాత హైదరాబాద్లో ఎన్డీఏగా అప్పుడు టీడీపీ బీజేపీ కలిసి చేసినటువంటి మేయర్షిప్ డిప్యూటీ మేయర్ భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. మేయర్ రాలే అప్పుడు. కానీ ఇది మొట్టమొదటిసారిగా డైరెక్ట్ ఎలక్షన్స్లో మేయర్షిప్ భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ విక్టరీ. వరంగల్లో కూడా మాకు మేయర్ ఉండే అప్పుడు డాక్టర్ రాజేశ్వరరావు గారు. అప్పుడు టీడీపీతో మాకు అలయన్స్ ఉండే. కానీ వితౌట్ అలయన్స్ ఈరోజు ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఆన్ అవర్ ఓన్ మేము గెలిచినాము ఇక్కడ. ఇది అంతేకాకుండా నిజామాబాద్లో కూడా 28 కార్పొరేషన్స్తో ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ మాకన్నా తక్కువ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాది. అక్కడ మా అరవింద్ గారి యొక్క టీము, అరవింద్ గారు మొత్తం మా ఫైట్ చేసి అక్కడ మా రాకేష్ రెడ్డి గారు ఆరుమూరులో, ధన్పాల్ సూర్యనారాయణ గారు టౌన్లో చాలా కష్టపడ్డారు అక్కడ వాళ్ళ మధ్య మా కార్యకర్తలందరూ కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి వల్ల అక్కడ 31కి ఈరోజు మొత్తం కలిపి
వాళ్ళు 34 మజ్లీస్ సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. మజ్లీస్కు డిప్యూటీ మేయర్ వాళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. కాబట్టే ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మిత్రులారా, మజ్లీస్ పార్టీ దాదాపు వాళ్ళ పర్సెంటేజ్ సీట్ తగ్గిన, పర్సెంటేజ్ ఆఫ్ ఓటు తగ్గిన, వారి యొక్క ప్రభావం ఈరోజు తెలంగాణలో అన్ని ఒక పట్టణాలలో వాళ్ళ పెరుగుతున్న సంగతి ఈరోజు కనబడతా ఉంది. ఇది మజ్లీస్ పార్టీ మళ్ళీ అది ఈ కరెక్ట్ అయినటువంటి ఒక పాపులేషన్ పెరుగుతున్నదా, లేకుంటే హైదరాబాద్ నుంచి పోయి అక్కడ దొంగ ఓట్లు వేపిస్తున్నారా, ఒక్కొక్క ఇంట్లో 20 ఓట్లు రావడము. నిర్మల్ లాంటి ప్రాంతంలో ఎప్పుడు కూడా లేనిది ఒక్కొక్క వార్డులో ఈరోజు మైనారిటీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఎట్లా పెరుగుతుంది? మేము స్టేట్ ఎలక్షన్స్ కమిషన్కు మేము కంప్లైంట్ ఇచ్చినాం. హైకోర్టులో కోర్టు కూడా వేసేందుకు అది అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ రిట్ పిటిషన్ కూడా పక్కకు వెళ్ళడం జరిగింది. కానీ మీకు హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో కూడా అర్బన్ బాడీస్లో ఇక్కడ ఇంపార్టెంట్ టౌన్స్ చెప్తాను. నా దగ్గర మొత్తం 123 బాడీస్ సంబంధించినటువంటి నా దగ్గర డెమోగ్రాఫిక్ బ్రేకప్ ఉంది. కరీంనగర్లో 23% ముస్లిం పాపులేషన్, నిజామాబాద్లో 41.27, మంచిర్యాలలో 10, రామగుండంలో 11, మహబూబ్నగర్లో 34%, కొత్తగూడెంలో 14%, నల్గొండలో 21%, ఆదిలాబాద్లో 37%, కాగజ్నగర్లో 30%.